హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ #నిక్షిత నిమేష్. నిక్షిత ఎవరు అని అడుగుతున్నారు. ఇట్స్ మీ అండి. ఎందుకు చేంజ్ అయింది నేమ్ ఇవన్నీ ఫ్యూచర్లో చెప్తాను. అండ్ ఇప్పటికైతే ఆ పేరు నాదే, ఎవరో అనుకోవద్దు. అండ్ రీసెంట్గా వీడియోస్ అప్లోడ్ చేశాను కదా, ఆ రీసెంట్ అప్లోడ్ చేసిన వీడియోలో వచ్చిన కమెంట్స్కి రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఆ రీసెంట్ వీడియోలో అంటే వీళ్ళ పంచాయతీ జరిగింది కదా, ఆ పంచాయతీకి సంబంధించి దాంట్లో పెట్టిన కామెంట్లు ఏవో కొన్ని రాసుకుంది, దానిలో గురించి చెప్దామని చెప్పి మాట్లాడుతుంది. నాకు తెలుసా నాకు తెలీదా అని అడుగుతానట. ఆ రోజు తినేదాడు కొట్లున్నప్పుడే తర్వాత నాకు ఆ రోజు చెప్పేసింది, ఇట్లా జరుగుతుంది, నువ్వు ఇన్వాల్వ్ కాదులే, నువ్వు ఇన్వాల్వ్ అయితే ఒక సీరియస్గా మాట్లాడతావు, ఎందుకు ఈ టైంలో అంటే సర్లే నేను పెద్ద పట్టించుకోకుండా. తర్వాత గట్టి క్లాస్ కూడా మీకేది అయింది. సో ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తా అది కూడా. అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచి ఏటీపీ పంపించండి అని పెట్టారు ఒకనమాట. అండ్ దీనికన్నా ముందు ఒకటి అందరికి చెప్తున్నాను, మా ఈ కమెంట్స్ చాలా మంది ఎంతో మంది అక్క నీకు ఎంతో ఒక్క ఇది అదని నా గురించి కన్సర్న్గా ఫీల్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. చూస్తున్నాం. సో అందరికి థ్యాంక్స్. నన్ను అర్థం చేసుకొని, వాడిని అర్థం చేసుకొని, ఇంట్లో సిచ్యువేషన్స్ అర్థం చేసుకున్న వాళ్ళు, నన్ను ఓన్ చేసుకున్న వాళ్ళు, ఒక అక్కలాగా చెల్లిలాగా మీ అందరికి థ్యాంక్స్. అసలు ఇంత తక్కువ టైంలో మీ గుడి ఉండిపోయినందుకు. అండ్ ఇప్పుడైతే కమెంట్స్కి కొద్దిగా రియాక్షన్ ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిపించి ఏటీపీ పంపండి. ఏటీపీ అంటే అనంతపూర్ అంతే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచేది అంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చెప్పే పిలిచి రాలే, వాళ్ళ ఇంట్లో వల్ల మాకేం పరిచయం కాలే. ఇంకోటి వాడు పరిచయం అయినది కూడా బయట ర్యాండమ్గా పరిచయం అయినోడే కాబట్టి, తర్వాత నేను వీడియోలు అప్లోడ్ చేసుకునే టైంలో వాళ్ళ బావకి అడిగిన, ఇట్లా మీ వాడితో నేను కొద్దిగా చేసినాను, అవి పెట్టుకోవచ్చు అని ఏదో ఆ టైం కాన్వర్సేషన్ జరిగింది. తర్వాత నేనేం మాట్లాడలే. తర్వాత ఇంత ఇవ్వమన్నారు. సో వీడికి తెలియకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నెలకి ఇంత ఇస్తామని మేము చెప్పినాం. అండ్ వాళ్ళు మా దగ్గర పెట్టినారు అంతే అన్నమాట. వీడికి వచ్చినాడు కూడా వాడంతా వాడే వచ్చిండేది. మేమేం వాళ్ళు పర్మిషన్ అడిగి మీ పిల్లలు పంపించండి అని మేము అడగలే. వాడిని కూడా నువ్వు రారా అని ఎప్పుడు ఫోర్స్ఫుల్ గా తెచ్చుకుంది అని. వాని ఇష్టంగా వస్తా అంటాడు, వానికి పోవాలనిపించినాడు పోతా అంటాడు, అందుకు వాని ఇష్టమే అది. అందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పే పెద్ద మ్యాటర్ కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో వరకు పోదు మ్యాటర్. అనంతపూర్ ఉన్నంత వరకు వాళ్ళ బావ మాకు ఫస్ట్ లో చెప్పి అప్పుడు ఒకటే, దాని తర్వాత నుంచి వాళ్ళ బావతో ఇంటరాక్షన్ ఏం లేదు, శివగాడితోనే. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్కి అడగలేదు, వాళ్ళ పేరెంట్స్ మాకు కూడా తీసుకెళ్తారా లేదా అని ఏమేమి క్వశ్చన్స్ ఏం అడగలేనప్పుడు ఇక్కడ ఏం జరిగిందో కూడా మేము వాళ్ళకి చెప్పాలి అని మేము అనుకోలేదు. వాడితో చాలా ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం లేదు, అందరి ఇళ్ళలో ఉన్నట్లే ఉంటాయి పంచాయతీలు ఏవో ఒకటి. మన అంటే దేనికైనా లిమిట్ ఉంటుంది, లిమిట్ లేనప్పుడు ప్రాబ్లం ఎవరు ఫుల్గా కంటిన్యూ చేసుకోరు కాబట్టి అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ అనిపించినప్పుడు వాని దారి వానుకుంటారు, మా దారి మాకుంటారు, అంతమించి ఏం లేదు. అంతే, మనం ఎవరితోనే ఎట్లా మెలుగుతాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఏదైనా జాబ్ చేయాలంటే ఆ కంపెనీలో మరసంగా ఉంటే బాగుంటే వర్కౌట్ అవుతుంది, లేదంటే వాడే నన్ను పెట్టుకోడు కదా అట్లా. అండ్ ఇంకొకటి, వాడికి లోలో ఉన్న టైంలో మనం వదిలేద్దాం వాడిని గెంటేద్దాం అన్న ఇదైతే మాకు ఉండదు. ఎవరు గెంటేసేది అంటే కింద కమెంట్స్ వచ్చినాయి, గెంటేయండి వాడిని, ఇంట్లో నుంచి దొబ్బేయండి అని కొన్ని మంది కమెంట్ పెట్టారు. అది నా మీద కన్సర్న్ తోనే మీకు ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుందని. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, వాడికి ఏదైనా కొద్ది లో ఉన్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అని, మన పరుగు పోతుందని వాడిని గెంటేద్దాం అనుకున్న టైం మేము కాదు. కొద్ది చెప్తాము, చూస్తాము, వాడి కొద్దిగా స్పేస్ కావాలంటే వాళ్ళ ఇంటికి పంపించి కొన్ని రోజుల నుంచి వాడు వస్తానంటే రమ్మని చెప్తాం తప్పితే వాడిని మా లైఫ్ లో నుంచి గుడ్ బై అని చెప్పే టైప్ మేమైతే ఎప్పుడు ఉన్నాం. అది ఎక్స్ట్రీమ్ చేసుకున్నంత వరకు. అంటే మీరు గంటేయండి అంటారు, మీరు వీడియో పెట్టింది చూసిండే అంటే అట్లా అంటారు, అట్లాంటి దండిగే జరిగింటే. చదివేకి రాలేదా? కాదు, కళ్ళు కనబడట్లేదు. ఏంది నాకు నిజం కళ్ళు కనబడట్లేదు, లైటింగ్స్ కేమో. అందులోనే వాడు ఫ్లాష్ ఆన్ చేశాడు కదా. నీకు స్క్రిప్ట్ నైస్ స్క్రిప్ట్, శివ యాక్టింగ్ వేరే లెవెల్. అది విడిచిపెట్టేసి స్క్రిప్ట్ అనుకుంటే శబాష్ భలే చేసినారని పోడండి, లేదు నిజమే అనుకుంటే ఈ జరుగుతున్న సంఘటన పట్ల మీ అభిప్రాయం చెప్పండి. వాడు పెళ్లి చేసుకొని ఏం చేస్తాడు, వాడు పెళ్లి చేసుకున్న వైఫ్ ని కూడా మీరే చూసుకోవాలి అని పెట్టారనమాట. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనతో సెటిల్ అయ్యి నేనే ఉన్నాను అనుకో, నేను ఒక కుటుంబం మీద ఆధారపడినాను, ఆ కుటుంబంతో నేను ట్రావెల్ చేస్తానంటే మంచి చెడు ఆ కుటుంబమే చూసుకుంటారు ఆటోమేటిక్. ఎందుకంటే నేను మంచిగా ఉండే అట్లా వాడు కూడా ఉన్నాడంటే ఆటోమేటిక్ వాడు పెళ్లి చేసుకున్నా
మంచి చెడు అనేది ఓ పెద్ద స్థానంలో మనం చూసుకునే బాధ్యత కూడా ఉంటుంది. అన్ని మనం ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వానికి తల్లిదండ్రి అన్నదమ్ములు ఫ్యామిలీ కుటుంబం అంతా ఉంది కాబట్టి అన్ని మనమే చూసుకోవాలని ఏం లేదు. మనం ఆ టైప్ మాట కూడా ఇచ్చింది ఏం లేదు. మన వరకు చాలైనంత వరకు మనం చేయగలం, చూసుకోగలం. అండ్ వాడు కూడా ఏమి వానికి వచ్చేది వానుకుంటే, వాడి సేవింగ్స్ వానుకుంటే వాడు ఉన్నాయి కాబట్టి వాని ఫ్యామిలీ వాడు హ్యాండిల్ చేసుకుంటాడు. పెళ్లి చేసుకోవాల్సిన వైఫ్ అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఎంతైతే సంపాదిస్తున్నాడో వాడి లైఫ్ లో మేము మా నుంచి వచ్చే డబ్బులు వాడికి ఇస్తున్నాము, వాడు సంపాదించుకుంటున్నాడు. వాడు అంత చేత కాకుండా అయితే లేడండి. మీకు తెలియట్లేదు అంటే వాడు ఏదైనా పని చేస్తేనే ఒళ్ళు ఉంచితేనే పని అనుకుంటున్నారు. వాడు ఇక్కడ ఉన్నంత కొంతమంది కమెంట్ ఏమంటే మీ దగ్గర ఉన్నంత వరకు ఓకే, మీ నుంచి వెళ్ళిపోతే వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది అని అన్నారు. మేమైతే ఎప్పుడు ఇంట్లో నుంచి దొబ్బేయాలని అయితే మా నుంచి ఎప్పటికీ ఉంటుంది అంటే చెప్పాను. మా నుంచి అయితే ఎప్పటికీ అంటే మీరు ఉన్నంత వరకు ఓకే, మీరు లేకపోతే ఏమైపోతుంది అంటే మేమైతే దొబ్బేమండి. అది వాడు ఆలోచించుకోవాలి. వాడు ఉన్నంత వరకు, వాడు మా దగ్గర ఉన్నంత వరకు మేము మంచిగానే వాళ్ళ లైఫ్ కి మంత్లీ ఇంత ఇచ్చి వాళ్ళ పిల్లలకి కానీ వాడికి కానీ బాగానే చూసుకుంటాం. వాడు వెళ్ళిపోయినప్పుడు నేనేం చేయాలి బయట అని వాడు ఆలోచించుకోవాలి. దానికని ఇప్పటి నుంచే మీరు పనిలో పెట్టండి, వాడి బాధ్యత నేర్పండి. బాధ్యత అంటే వాడి బాధ్యత ఉంది, బాధ్యత లేకుండా ఏం లేదు. ఏమంటే ఒక వీక్నెస్ ఏంది అంటే వాడు డబ్బులు అయితే మ్యాక్సిమం ఖర్చు పెట్టాడు, అసలు ఖర్చు పెట్టాడు. వాడు కూడా ఖర్చు పెట్టుకోడు. ఒకే ఒక వీక్నెస్ పెళ్లి విషయంలో వాళ్ళ రిలేటివ్స్ ఏమైనా డబ్బులు దొబ్బేయాలి వీడి దగ్గర అన్నప్పుడు ఇక్కడ సంబంధం ఉంది అక్కడ సంబంధం ఉంటే తీసేసి డబ్బులు ఇస్తాడు తప్పితే అది ఒక్క వీక్నెస్. ఆ పెళ్లి అయిపోతే అది కూడా తీరు అది. సో బాధ్యత లేదని మీరు ఎవ్వరు అనుకోవద్దు. నిజంగా వాడు చాలా బాధ్యత ఉంది. పని పెట్టండి అంటారు, పని పెట్టడం కాదు, వాడు పని చేయగలదా లేదా అనేది మెయిన్ పాయింట్ అక్కడ, అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా ఏం పనులు చేయగలడు, ఏ పనులు చూసుకోగలడు దాన్ని బట్టి ఉంటుంది కదా. మనం ఎవరికి ఇప్పుడు మనం వేరే ఒక ఇంటికి వింటాము, వాళ్ళు నీకేం చెప్పారు, పొద్దున్నే లేప లేదా ఈ పని చేయప్ప మనకు సహాయపడప్ప అని చెప్పారు. మనం ఇంత ఇన్వాల్వ్ అయితే అవుతాం అనే దాన్ని బట్టి ఆ ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకుని వీడు క్యారీ చేయగలడు, వీడు కష్టపడే స్వభావం ఉంది, లేదా ఇవి చేయగలడు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన ఇంకో దాంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే వీడు ఇంత యాక్టివ్గా ఉన్నాడు, ఇన్ని పనులు చేయగలుగుతున్నాడు, ఉంది పర్లే పిల్లల్లో సత్తా ఉందని చెప్పి ఇంకో డబ్బు చెప్తారు. అది కూడా బాగుందంటే ఇంకో డబ్బు చెప్తారు. ఇట్లా మనం గ్రోత్ అనేది మనం చేసే కార్యక్రమాలు బట్టి ఉంటుంది. ఊరికే ఉన్నట్టుండి కూర్చొని ఉన్నట్టుండి ఒకదాన్ని అప్పచెప్పేసి నువ్వు ఆ పని చేసి అంటే అంత నమ్మకాలు రావు కదా. సో ఏదైనా సరే ఆ వ్యక్తి బట్టి ఉంటుంది, మనం ఏం పని చేయగలము, మనం ఎంత యాక్టివ్గా ఉన్నాం అనే దాన్ని బట్టి వేరే కూడా అప్పచెప్తారు. అది అయినా మీరు ఇట్లా వీడియోస్ పెట్టడం వల్ల వాడికి పెళ్లి జరగదు ఇంకా అని కింద కామెంట్స్. అంటే నువ్వు చూడలేదు, తిన్న వీడియోస్ చూడలేదు. ఏం నిజంగానే నాకు కూడా అర్థం కావట్లేదు ఏం చేశాడు అంతగా పెళ్లి జరగకపోవడానికి అని నాకు కూడా అనిపిస్తుంది. నాకు తెలిసిన రిలేటివ్స్ లో కూడా కొంతమంది పెళ్లి అంటే ఇప్పుడు మమ్మీ చనిపోయి ఉంటుంది, అన్న వదినే ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ లేరు అంటే కింద రచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. మీ అన్న వదిన పెళ్లి చేసుకున్నారు కాబట్టి నీకు పెళ్లి చేయరేమో, నువ్వు అనాథ అయిపోతావేమో అని కొంతమంది రచ్చగొట్టి ఆడికి ఎక్కడ లేని అంటే లోన్లు అయిపోతాడేమో, నాకు పెళ్లి చేయకపోతే నాకు చేసే పెద్దలు లేరు కాబట్టి ఎట్లా అని వాళ్ళు ఫీల్ అయ్యి ప్రెషర్ పెడతా ఉంటారు, పెళ్లి చేయండి పెళ్లి చేయండి పెళ్లి చేయండి. అలాగా వీడికి కూడా వాడికి ఉన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ కి ఇప్పుడు నేనే లాగున్నానంటే బయట ఫంక్షన్స్కి వెళ్ళడానికి నాకే నామోషి అనిపిస్తుంది. సో అట్లా వాడు కొద్దిగా పొట్టిగా ఉండడం వల్ల వాడేమనుకుంటున్నాడు నాకు ఏమైనా పెళ్లి జరగదేమో ఇది అదన్న ఫీలింగ్ తో మాత్రమే వాడు ఎక్కువ టెన్షన్ తీసుకున్నాడు తప్పితే అందరిలాగా ఉండింటే లైటే తీసుకునేవాడు. దానివల్ల పెళ్లి చేసుకోవాలి అండ్ ఇంకొకటి వాళ్ళల్లో అంట వాళ్ళ ఊళ్ళో అంటే వాళ్ళ ఏటీపీలో కాదు వాళ్ళ సర్కిల్లో అందరికి 18, 19, 20 వచ్చేటప్పుడే అబ్బాయిలకి పెళ్లిళ్ళు అయిపోతాయి. సో వాళ్ళ తమ్ముడికి కూడా అయిపోయింది, వాడికి అవ్వలేదు కాబట్టి ఒక ఇంకా టెన్షన్. వాళ్ళ చుట్టాలు ఏం మాట్లాడుకుంటారో మనకు తెలియదు కాబట్టి మీరు చూసే వాళ్ళు మీరేమనుకుంటారు వీడికేంటి ఇంత ఏజ్కి ఇంత పెళ్లి అతను అసలు ఏం చేద్దామని బాధ్యత లేదని కమెంట్స్ పెడతారు. వాడి బాధ వాడుకుంటుంది. అండ్ అది నా దగ్గర ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే వాడికి మేము ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు నేనేమన్నానంటే ఇక్కడే శివ సెటిల్ అయిపోయేటట్టుంటే ఈడే చూద్దాంలే శివ, ఈడ ఎవరో ఒకరు సెట్ చేద్దాము, మంచి సంబంధం చూద్దాము, ఆ అమ్మాయిని సెట్ చేసి పెళ్లి చేద్దాంలే అని అన్నామన్నమాట. సో దానికి వాడు ఎప్పుడు కూడా మీరు చేస్తా అన్నారు కదా చేయలేదు అక్క చేస్తారన్నారు చేయలేదని అనుకుంటున్నాడు. నేను చెప్తానండి మెయిన్ మ్యాటర్ ఎట్లుంటుందంటే ఇప్పుడు ఈడు ఉన్నాడు బాగుంది, వాడు ఇప్పుడే కాదు ఎప్పుడు పడితే అప్పుడు నేను పోతా నేను వెళ్ళిపోతా అనడము ఇట్లాంటివి జరుగుతుంటాయి కొన్ని. అది చిన్న చిన్న కారణాలకి ఏదో చిన్న పనికైనా సరే ఏదానికైనా కష్టపడేదానికైనా సరే
నేను చేయను, నేనెందుకు చేయాలా, నేను పోతా అనే టైప్ మెంటాలిటీ. అంటే ఉండే ఒక 5 months ముందు ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాడు. ఇప్పుడు చేంజ్ అయినాలే, మళ్ళీ మనిషి ఇంకో రకం కూడా చేంజ్ చేయడానికి పెద్ద టైం పట్టదు. ఇప్పుడు పెళ్లి అనేది చేసి మాట్లాడి చేసిన అనుకో, నేను వెళ్ళిపోతాను అనుకో, ఇప్పుడు వీళ్ళు సంబంధించిన వాళ్ళతో మాట్లాడి చేసినప్పుడు వెళ్ళిపోతాడు. మన వరకు ఉన్నాడంటే వానికి ఏదో ఒకటి మనీనో లేకపోతే ఏదో రకంగా నిలదొక్కునే ఉంటుంది. ఇప్పుడు పెళ్లి నేను చెప్తాడు నీకు తెలుదులే. ఇప్పుడు వానికి సంబంధం చూసినా కూడా ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎవరికి తెలియని మొత్తం అందరూ ఏమనుకున్నారంటే వాడు నాకేదో తమ్ముడు, లేకపోతే నా రిలేటివ్, నా బంధువు అనుకున్నట్లే అందరూ ఫీల్ అయినారు. ఆ రకంగానే రెస్పెక్ట్ ఇస్తున్నారు అందరూ కూడా. కానీ యాక్చువల్ ట్రూత్ తెలియదు కదా. ఇప్పుడు అట్లా నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు వర్కౌట్ అవుతుంది, జరుగుతాండే మర్యాద, లేకపోతే నీ రూపురేఖలో నీవన్నీ చేంజ్ చేసి ఉంటాయి. నువ్వు ఉన్నట్టు వన్స్ నువ్వు పక్కకి వెళ్ళిపోయినావు అనుకో, అప్పుడు ఏమైతుంది మ్యాటర్? అవును, ఇప్పుడు పెళ్లి కూడా ఒకటి చెప్పేస్తాను, క్లారిటీ ఇచ్చేస్తాను. మేము స్టార్టింగ్ వచ్చేటప్పుడు మా మమ్మీ కానీ మేము కానీ పెళ్లి సంబంధాల కోసం చాలా మందికి మాట్లాడడం అన్ని జరిగింది. ఇప్పుడు మాట్లాడట్లేదు అంటే ఇప్పుడు కొద్ది గ్యాప్ వచ్చింది. ఎందుకంటే మధ్యలో కొద్దిగా గొడవ జరిగింది అనమాట. నాకు ఎదురు సమాధానం ఇవ్వడం ఇవన్నీ చేయడం వల్ల నేనేమనుకున్నానంటే వీడు ఎన్ని రోజులు ఉండడో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం పెళ్లి చేసేస్తే వాళ్ళు మనల్ని చూసి పెళ్లి అంటే అమ్మని లేదా మమ్మల్ని చూసి ఇస్తారు. వీటి రేపొద్దున ఇక్కడ ఉండకపోతే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మనల్ని అడుగుతారు కదా అన్న ఇంటెన్షన్ లో మేము కొద్దిగా ఆపేసాం. వద్దులే, వీడి ఉంటాడో ఉండడో మనకు అవసరమా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారులే అన్న దాంట్లో వదిలేసాం. వాడికి కూడా తెలుసు, చూడలేదు ఒక 2 months 3 months ఇంక దాని టాపిక్ ఎత్తలేదు అని. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అయితే నిజం చెప్తున్నామండి, ఓ 3 months 2 months నుంచి మేమైతే మాత్రం హార్ట్ఫుల్లీ ట్రై చేస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పేది ఎవరికైనా ఒక భయం ఉంటుంది. ఎట్లుంటుందంటే ఇప్పుడు ఈడే ఉంటాడు పిల్లోడు, మాతోనే ఉంటాడు, మేము భరోసా, మేము చూసుకున్నాము, మేము పెడతాము, ఆ ప్రాబ్లం ఏముండదు, పిల్లోడు మంచి అన్ని చెప్పి చేసినాక ఆ పాప కూడా వచ్చే పాప ఈడే ఉంటాను అనుకోని, ఓహో ఈ వాతావరణం వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళు ఇట్లున్నారు, సో అంత బాగుంది ఓకే అని అనుకున్న అమ్మాయి ఉన్నట్టుండి వీడు నేను వెళ్ళిపోతా, నాతో పాటు వచ్చి నా బాగా నడబట్టలేదు అనుకో, టోటల్ డిఫరెంట్ అయిపోతుంది కదా. అందుకు విషయం కూడా స్టేబుల్ గా ఉండే ఒక వ్యక్తిత్వం ఉన్న వాళ్ళైతే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎంత కొట్లాడుకున్నా ఎంత అయినా కూడా అది ఒక రోజులో సార్ట్ అవుట్ అవుతుందో, వారానికి సార్ట్ అవుట్ అవుతుందో అని చెప్పి ఉండగలిగే వ్యక్తి ఉండేది ఓకే. నాకు నచ్చలే అప్పటికప్పుడు డెసిషన్ తీసుకునేదంతా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి నేను కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు సంబంధాల గురించి. నేను ఓపెన్ చెప్పాలంటే ఎందుకంటే ఫస్ట్ వాన్లో చేంజెస్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అనే పొద్దున వీళ్ళని అంటారు వీళ్ళ ఇంట్లో, ఎట్లా వాళ్ళని నువ్వు తెలియకుండా ఎట్లా వాళ్ళకి ఇచ్చి చేసినావు అనే మాట ఏమైనా వచ్చిందనుకో రేపు పొద్దున ప్రతి దానికి మనం ముందుండి మాట్లాడాల్సి వస్తుంది. వాడు ఎట్లంటే ఉన్నట్టుండి వెళ్ళిపోయాడంటే అడ్రస్ కూడా లేకోకుండా లేడని చెప్పించేయడము, లేకపోతే ఫోన్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళైతే అది నిజ తప్ప అనేది అనుకుంటారు. వాళ్ళు వాళ్ళ వైపే సపోర్ట్. లేకపోతే పెళ్లి జరిగినాక ప్రాబ్లమే కదా. ఇప్పుడు ఈ నుంచి ఇంత ఒక బల్క్ గా ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి అనేది అవన్నీ ఉన్నట్టుండి పోయినంటే వాడు చదువుకోలే. వాడు ఆడిపోయినా కూడా రిటర్న్ ఏమైతుంది మహా అయితే మళ్ళా బ్యాక్ టు అదే వర్క్కే పోల్సి వస్తుంది. వాచ్మ్యాన్ గానో ఏదో ఒకటి మహా అయితే. దాంతో వచ్చిన అమ్మాయిని పోషించాలంటే కాదు కదా. పోనీ కష్టపడేదన్నా శ్రమించగలిగాంటే అది కూడా లేదు. సో ఇవన్నీ బ్యాలెన్స్ గా ఏడన్నా రుజువు చేసుకొని బాగున్నప్పుడు నమ్మకం వచ్చినప్పుడు అన్ని వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకొకటి మేమైతే సంబంధాలు ఇప్పుడు 2 months నుంచి అయితే చూస్తున్నాం. వచ్చిన తర్వాత ఒక 3-4 months చూసి లాస్ట్ లో ఒక గొడవ ఇట్లా మధ్యలో జరిగినప్పుడు ఒక 2 months ఆపేసాం. వద్దు, ఈ టాపికే వద్దు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఉండడో మనం నమ్మి ఒక ఆడపాప వస్తే మళ్ళీ వీడు ఏదైనా చేష్టలు చేసి అన్నీ మనకు అవసరమా అని మేము కంప్లీట్ గా ఆపేసాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ఎట్లా వాళ్ళు మీకు తెలుసు కదా, మూవ్ ఆన్ అయ్యేసరికి మళ్ళీ మన కోపాలన్నీ తగ్గిపోతాయి. సో ఆ టైంలో మళ్ళీ మేము ఆలోచించుకొని వాడు మన దగ్గర ఉన్నా ఉండకపోయినా అని అనుకున్నాము. కానీ వాడికి నేను మొన్న అంటే ఒక 1 month బ్యాకే చెప్పాను, నువ్వు ఇక్కడే ఉండేటట్టు ఉంటే చూడండి, ఇక్కడే ఉండేటట్టు అంటే మీరు అనుకోవచ్చు మాతో యూట్యూబ్ వీడియోలు చేస్తేనే అని. మాతో యూట్యూబ్ వీడియోలు చేయకపోయినా మాకేం కాదు. నేను చెప్పేది అదే, ఇక్కడే వైజాగ్లో ఉండిపోయేటట్టు ఉంటే వాడు ఏ వర్క్ చేసుకొనైనా పాపని చూడొచ్చు. లేదు అంటే ఆ పాప అక్కడికి వెళ్ళాలని ఇక్కడ వాళ్ళు ఎవరు అనుకోరు. ఎందుకంటే అంత జర్నీ అంత దూరంకి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి ఓన్ హౌస్ ఇవన్నీ కొన్ని వాళ్ళ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవన్నీ ఒక వీడియోలో చెప్తాను. సో దానివల్ల ఇక్కడ కొంత బాధ్యత ఉన్న వాళ్ళని మనల్ని చూసి మాత్రమే ఇస్తారండి ఇవ్వాలనుకుంటే ఇక్కడ మాత్రం. సో మనల్ని చూసి అంటే వాడు మనతో ఉంటేనే అవుతుంది, లేదంటే ఇక్కడ పెళ్లి అయితే జరగదు.
అండ్ ఇంకొకటి, మమ్మల్ని చూసి చేసే వాళ్ళు ఎవరైనా కానీ వాడికి ఎప్పుడు అన్యాయం జరగదు. వాడు మంచి పొజిషన్లో పెడతాం. వాడు మనతో మంచిగా ఉన్నంత వరకు వాడికి కానీ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఏం లోటు ఎప్పటికీ రాదు. ఇప్పుడు తల్లిదండ్రులు లేని ఒక ఆడపాప ఉందనుకోండి, పాప వయసుకు వచ్చింది, ఏజ్ అయిపోతుంది, ఎవరో ఇంటికి వచ్చి పెళ్లి చేయాలని చెప్పి బంధువులైనా పరిచయం ఉన్నోళ్ళైనా ప్రయత్నిస్తారు. మగోనికి ఎవడు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. నేను చెప్పాలంటే ఇప్పుడు నేనున్నా నాకు పెళ్లి చేయండి మా ఇంట్లో అడుక్కున్నాను ఎప్పుడైనా? మామూలుగా ఎప్పుడైనా అడుగు. నేను పెళ్లి చేయండి నాకు 25 సంవత్సరాల నుంచి నేను పెళ్లి చేయండి అడుగుతాను. అడిగే ఫస్ట్ నిలదొక్కుని నిలబడాలా. ఇప్పుడు మెయిన్ రూపం చూసో లేకపోతే ఏముందో చూసి డబ్బు చూసి ఇచ్చేది. ఒకటి డబ్బు అనుకుంటారు కానీ ఆ డబ్బు కొన్ని రోజులే. డబ్బులు అంటున్నావు కానీ ఎన్ని రోజులు డబ్బులు మెయిన్ ముందర నిలబడుతుంది మనిషి పక్కన కంటే. ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాలే కానీ విడిచిపెట్టు. ఎవరికైనా అమ్మాయి దొరుకుతుంది, ఎవరికైనా దొరుకుతుంది, కానీ చూసి చేసుకోవడంలో ఉంటుంది. కొద్దిగా స్టెబుల్ గా నిలదొక్కుని నిలబడేటట్లు ఉండాలి. అది మెయిన్. ఏందో మీ డబ్బు ఉంటే అమ్మాయి చేసేసుకుంటారని చెప్తున్నారు చూడండి. అమ్మాయి చేసుకుంటారు కదా దండి వదిలేదు. ఇప్పుడు నిజం దుబ్బగా కర్రీగా ఇంత పొట్టిగా ఎట్లున్నా కూడా మంచి మంచి అమ్మాయిలు గవర్నమెంట్ జాబ్ ఉందే, వానికి 5 ఇల్లులు ఉన్నాయా అని చెప్పి నేను చూపిస్తారా ఎట్టెట్లా వాళ్ళకి ఇచ్చి చేసినారు, ఎట్టెట్టున్నారు చూసే ఇస్తారు. నేనైతే ఓపెన్ గా చెప్తున్నానండి, మా శివగాడు నా తమ్ముడు లాంటి వాడే. వాడికి మంచి సంబంధమే చూడాలనుకుంటున్నాను. మంచి మీరు అంటున్నారు కదా కామెంట్స్ లో, వాడికి ఏ పాప ఏంటి మీరే చూసుకోవాలి. అవును చూసుకుంటాను, నా మరదలే నేను చూసుకుంటాను. వాడు మంచిగా ఉన్నంత వరకు మాకు ఏ ప్రాబ్లం లేదు. నాకేమి ఒక మనిషికి ఫుడ్ పెట్టేకో లేకపోతే వాళ్ళ పిల్లల్ని చదివించేకో మాకేం కాదు. వాడు నా తమ్ముడే, వాడు బాగానే ఉంటుంది, వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది. సో మీరు దయచేసి వాడు చేతకానోడ్లాగా ప్రతిసారి పోర్ట్రే చేస్తాడు. నాకు కూడా బాధ ఉంది. ఎందుకంటే దాన్ని నాకే ఏమనిపిస్తుంది అంటే మా దగ్గరికి వచ్చి మా దగ్గర ఉండి కూడా వాడు సెటిల్ అవ్వలేదు అంటే నాకు కూడా కొద్దిగా నీకు సెటిల్ అంటే వాచ్మ్యాన్కి పోవడం 6,000-7,000 సెటిల్ అనుకుంటారేమో. దానికి 6 రెట్లు 10 రెట్లు ఎక్కువ సంపాదించుకుంటాడు. మంచి లైఫ్ ఉంది. మీరు ఎక్కువ వాడి గురించి వరి అవ్వద్దండి. వాడి బాధ్యత లేదు అనుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో కొన్ని అప్పులు ఉంటే కూడా వాడే తీరుస్తున్నాడు కొడుగ్గా. సో దయచేసి ఆ కమెంట్స్ పాస్ చేయవద్దు. ఎందుకంటే మనం చూసింది ఒకటే నిజం అనుకోవద్దు. కొద్ది బాధ్యత అయితే వాడుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ చదువు. He is too young for marriage and don't think he is mature. సన్న పిల్లోడు కాదు, వాడికి 25-26 ఏళ్ళు ఉన్నాయి. వాడు మీరు అనుకుంటాడే 13-14 ఏళ్ళు పిల్లోడు అనుకుంటాడు. అండ్ కొంతమంది కమెంట్స్ కూడా పెడుతున్నారు, హెరాస్ చేస్తున్నారు అబ్యూస్ గా మీ మీద. చిన్న పిల్లోడు అంట, నీ బొక్కలకి నిన్ను నేర్పిస్తాడు వాడు. అడిగి నువ్వు ఏదో పసిపిల్లోడు అనుకుంటానేమో, ఆడికి వస్తే తెలుస్తుంది. మీరు మనీ కోసం టార్చర్ పెడుతుంది. ఏ రకంగా? నిన్ను కాదు, నన్ను. మీరు మనీ కోసం టార్చర్ పెడుతున్నారు. నిమేష్ ఈజ్ బెస్ట్ అని అన్నారు అనమాట. వాళ్ళ అమ్మ నేను చేసిందే 15 వీడియోలకే మీరు అప్పుడే నా మీద ఇంత పెద్ద ముద్ర ఎట్లే చెప్తున్నాను. మనీ కోసమే అనుకుంటే నాకు ఛానల్ టిక్ టాక్ టైం పోయేటప్పుడే ఉంది అండి, వాణి కింగ్డమ్ అని. తెలిసే వాళ్ళు కొంతమంది తెలుస్తుంది. దాంట్లో నిమ్మి హెల్ప్ తీసుకోకుండానే నేను 30K సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాను. ఎప్పుడు కూడా అంటే నిమ్మి ఛానల్ నుంచి నా ఛానల్ ప్రమోట్ చేసుకోవడం లాంటివి ఎప్పుడు చేయకుండానే నా ఓన్ కంటెంట్ పెట్టుకొనే తెచ్చుకునింది. కానీ ఏ రోజు కూడా నేను డబ్బులు సంపాదించాలి, నాకు డబ్బులే ముఖ్యం అనుకోంటే అవన్నీ సోల్లేలే కానీ డబ్బులే డబ్బులే ముఖ్యం. అసలే వాళ్ళ కొలబోయే అంత ఉంది, బాగా అవసరం లేదు అంతే. నేనన్నా మా ఇంట్లో వాళ్ళు సంపాదించుకునేది వాడిని నేను సంపాదించుకోవాలి. అంటే ఎంత ఉన్నాడు ఆస్తులు అమ్ముకోనైతే తినవు కదా. అంతేగా దండిగా ఉంది. యూట్యూబ్ లో సంపాదించేది అంతా ఏం బతికేకి అంత అవసరమే లేదు. దండిగా ఉంది దండిగా ఉంది, ఆస్తులు ఉన్నాయండి. కానీ మంత్లీ మనం తినే ఎక్స్పెన్సెస్ ఉండాలి కదా చెప్తాడు ఈ పిల్లడు. కానీ నాకైతే డబ్బులు యూట్యూబ్ చేస్తేనే అని కాదు, ఈ పిల్లడు సంపాదిస్తాడు, మా ఇంట్లో వాళ్ళు బాగానే ఉన్నారు. నేను డబ్బులు సంపాదించి వ్యూస్ కోసం ఒకటి చిల్లర చేయాలన్నది ఏం కాదండి. ఒకటి అండ్ ఇంటి పరువు రచ్చగీడుస్తున్నారు, ఆలోచించండి. వాడు మా ఇంటి పరువు రచ్చగీడుస్తున్నాడు. ఏ రచ్చగిచ్చేలే, అందరి ఇళ్లలో కెమెరా పెడితే బిగ్ బాస్ షోనే అంటే సేమ్. ఇది కూడా అంతే, మనం కెమెరా పెట్టాం కాబట్టి మీకు అట్లా. అది కూడా మీకు ఎందుకు పెట్టింటారంటే మీ అన్ని చూస్తాడే కదా. పెట్టానంటే ఫస్ట్ నార్మల్ వచ్చి గొడవ ఆడుకొని వెళ్ళిపోయి ఫన్ గా కదా, ఎప్పుడు వాడు అర్థంగా లేదు కదా, ఊరికే ఒకసారి చూపిద్దాం అన్నట్టు, రికార్డ్ చేసుకుని ప్రూఫ్ ఉంటుంది అన్నట్టు తీసుకున్నది అప్లోడ్ కొట్టాను. దాని తర్వాత సీక్వెన్స్ ఇంకా ఒకటి వచ్చిందని తర్వాత రావాలి కదా అని అప్లోడ్ కొట్టాను అనమాట.
అది మళ్ళీ పెట్టకపోతే ఏమైనా వాడి నుంచి ఏమైంది ఒకవేళ వాడిని పంపించాలి డెసిషన్ ఉంది, ఒకవేళ పంపించేస్తే మీరు గెంటేసారా అని వస్తుంది. సో అప్లోడ్ కొట్టడం మంచిది కదా. గెంటేసే ఉంటాడు. ఇప్పుడు నేను ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తా, వాడు నాకు వర్క్ ఇస్తాడు, నేను చేస్తా. నేను వర్క్ పోయి ఎండి రూమ్ లో కూర్చుంటా. మీకు ఒకటి తెలుసండి, వీళ్ళు అసలు కష్టపడేది ఏముంటుంది, అయినా పెద్ద కష్టపడుతున్నారు అనుకోవచ్చు. ఈ పిల్లల బ్రెయిన్తో కొన్ని ఆలోచించుకొని చేయడం తప్పితే, ఎప్పుడు దానికి ఆలోచన వస్తే చేయడం తప్పితే రోజంతా ఖాళీనే తిన్నాం పనుకోవడం అంతే కదా. తిన్నాం మానుకోవడం అంటే తిరిగి బాధపడతారు కాబట్టి తిరగే లేకుండా. సో దీనివల్ల కష్టపడిపోతున్నారు అన్నట్టు ఏముండదు. హ్యాపీ లైఫ్ అండి యూట్యూబర్స్ కొంతమంది. అండ్ ఈ ఆలోచనలు రావాలంటే మాత్రం టఫ్. నేను కొన్ని వీడియోలు చేస్తాను, నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించుకుంటున్నాను. ఇన్ని వీడియోలు చేసినట్టే గ్రేట్. ఇలా ఉంటే ఎవరు చేసుకోరు, అసలు సంపాదన లేదు ఏం లేదంటే చెప్పేసాను ఆల్రెడీ. వాడి ఇన్కమ్ సోర్స్ అన్నది మళ్ళీ స్క్రిప్టా నిజమా? స్క్రిప్ట్ కాదు, మాకు తెలుసు ఇదంతా స్క్రిప్ట్ అని. ఇంకెన్ని వీడియోస్ చేస్తారు దీనిపైన. ఇలాగే నిమేష్ సంతూర్ కూడా కాదు, అతను తెలియకుండా ఉంటది ఈ వీడియోస్ తీస్తున్నట్టు. మాకు తెలియదు ఈ వీడియోస్. పెళ్లి కోసం ఎవడు ఇంతగా చేయడు, పెళ్లి కోసం వాడు అంతగా చేయడు అనకండి. వాడికి ఉన్నది ఒక్క ఏంది అంటే పెళ్లి మాత్రమే. అది మీకు తెలియకుండా ఏదో పక్క నుంచి ఉండే వాళ్ళ ఎందుకు మాట్లాడుతానో నాకు అర్థం కాదు. వాడు ఏదైనా ఎక్కువ ఆలోచిస్తాడు అంటే వాళ్ళ లైఫ్ లో ఒక పెళ్లి విషయం ఒక్కటే ఆలోచిస్తాడు. ఎందుకంటే నిజమే, ఒక తోడు అన్నది ఖచ్చితంగా ఒక మనిషికి కావాలి. లవ్ అన్నది ఖచ్చితంగా కోరుకుంటాడు. అట్లా వాడు కూడా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కావాలని కోరుకుంటున్నాడు. అది ఎక్కువ ఉంది. అయినా లేదని ఎందుకంటారు చాలా మంది. రీసెంట్ 3 రోజుల క్రితమే వాడు BMW కార్ కొనలేదని వేరే పల్లెలో చచ్చిపోయినాడు. BMW కార్ కోసమే సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు అంటే కూడా ఒక టైప్ ఉంటాడు. చిన్న వస్తువులు మొబైల్ కొనిలేదని కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. అట్లా ఎవడు ఏ దాని మీద ఎంత దాని మీద ప్రేమ పెంచుకుంటాడో దాని మీద ఎంతకైనా నెగించాలని వాళ్ళు ఉంటారు. 100 రూపాయల కోసం చంపుకున్న వాళ్ళు ఉంటారు. 100 రూపాయల కోసం చంపుకుంటారా అంటే కూడా నువ్వు ఉండవచ్చు, వేరే వాడు ఉండొచ్చు. అట్లా తేడా ఒకరికి సపరేట్ ఉంటుంది. ఇంకోటి ఏంది అదేంది కొత్త మార్గొచ్చి వచ్చారు దీంట్లోనే ఉంది. దీంట్లోనే ఏముంది, మాకు తెలుసు ఇదంతా స్క్రిప్ట్ అని. చూడు, నీకు స్క్రిప్ట్ అనిపించింది అనుకో, నీకు నచ్చితే సీరియల్ అనుకో చూడు. లేదు నిజమే అనిపించింది అనుకో, దాని మీద ఏమైనా రియాక్ట్ అవ్వడమో లేకపోతే దాని మీద ఏమైనా మాట్లాడాలని అనిపిస్తే సలహా ఇవ్వడమో జరిగిపోతుంది. ఎందుకంటే నీకు ఏమనిపించింది అనే దానికి నాకేమనిపించదు మెయిన్. అంతే, సింపుల్ అంతే కదా. నువ్వు స్క్రిప్ట్ అనుకుంటే ఎంత బాగా చేస్తానని క్లాప్స్ కొట్టు, ఎందుకంటే నువ్వు చేయలేవు కాబట్టి. లేదు అది నిజంగానే చేస్తాను జెన్యున్ గానే జరుగుతుంది అనిపించింది అనుకో, ఓ కుటుంబంలో ఇలా జరుగుతుంది కదా, మనం ఏమన్నా సలహా ఇవ్వచ్చా అని ఓ పెద్ద మనుషులుగా ఆలోచించాలి. ఇంకొకటి ఏమొచ్చిందంటే అదేది కనిపించట్లేదు, వాడిని గెంటేసి మరో మరుగుజ్జు దొరికాడు, అందుకే గెంటేయాలని ప్లాన్ వేసిందంటారు. బుల్రాజ్ దొరికినాడు. వాడు చెప్తాడు వాడిని వద్దనుకొని బయట చేయాలంటే ప్రతి ఊర్లో ప్రతి ఏరియాలో ఆనిముత్యాలు 5 మంది నుంచి 10 మంది దాకా ఉంటారు. చాలా దొరుకుతుంటారు. నీకే దొరుకుతారు ఆనిముత్యాలు ఉంటారు. ఎందుకంటే నాకు ఆనిముత్యాలని మంచిగా ఇట్లా వాళ్ళని పట్టాలనేది, నాకు ఎట్లా పట్టాలో నాకు బాగా ఐడియా ఉంది. ఎట్లా సర్కిల్లోకి దూరాలా, ఎట్లా సర్కిల్లో మాట్లాడుకోవాలో, ఎట్లా ఏరాలా అనేది నాకు తెలుసు. అందరూ దొరుకుతారు. సో దొరకాలనుకుంటే ఈ 1.5 సంవత్సరంలో ఇంకో 10 మంది ఆనిముత్యాలు పెట్టుకోవచ్చు. ఏముంది ఇంకా ఇంకోటి చెప్తున్నానండి, ఇట్లా ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరం లే. నాతో ఉండరా హ్యాపీ, నీకు ఏదో చెప్తా అని చెప్పి బయట రూమ్ తీసి ఓ వంట గ్యాస్ సామాన్లు వేసి ఓ రైస్ ప్యాకెట్ ఎత్తే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజ్ పెడతారు, నాకు జాబ్ లేదన్నా మీతో వచ్చి వీడియోలు చేస్తాను ఫ్రీగా అని రండి పెడతా అంటారు. ఈజీ కాదండి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంది, నా ఫ్రెండ్ నైట్ డ్యూటీ చేస్తుంది 8,000 కి. నైట్ షిఫ్ట్ 8,000 చేస్తుంది చదువుకోని MBA. మంది వస్తారు. అదేం పెద్ద విషయంగా దొరకాలని. ఇంకోటి ఇంకా ఘోరంగా చెడ్డీ వేసుకొని రోడ్లో పరిగెత్తాను కూడా పరిగెత్తే వాళ్ళు ఉంటారు. ఎంతకైనా వీడియో డబ్బులు ఇస్తామంటే. ఇప్పుడు శివగాడు మనకు దొరకడం వాడ అదృష్టమా మా అదృష్టమా అనుకుంటే అది వాడ అదృష్టం. ఎందుకంటే నిమేష్ ఎవరితో అయినా వీడియోలు చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు. ఒకటే ఆప్షన్ ఏంటంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా రోజు చేస్తే మీకు రోజు కంటెంట్ ఇవ్వచ్చు అయిపోతుంది అంటే. అండ్ శివగాడు అంటారా బయటికి వెళ్ళి పని చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా
వాడు ఇంత ఈజీగా మనీ అయితే రాదు, ఎందుకంటే రెస్ట్ చాలా ఈజీగా రాదు మనీ. ఇప్పట్లో ఈజీగా రాదండి. నేను వాడిని తక్కువ చేయడం కాదు, చదువుకున్న అందరికీ మీకు తెలుస్తుంది ఎంత చదువుకున్నాం మనం. మన చదువుకి మనకు వచ్చే 8 hours జాబ్ కి మనం వచ్చే శాలరీ ఎంత అనేది అందరికీ తెలుసు. సో అది ఓపెనే కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అందరితో పోల్చుకుంటే వాడు నిజంగానే చదువుకోకపోయినా కూడా హ్యాపీ చెప్తాండి. మనుషులు ఎవరైనా సరే ఎంతవరకు లిమిట్ అంతవరకు పెడతారో అంతవరకు వాడుకుంటారో అంతవరకు వాడేసుకొని వదిలేసుకుంటారు. ఇంటికి తెచ్చుకొని మనతో పాటు గుచ్చిపెట్టుకొని మనతో పాటే బట్ట తిండి మనతో పాటే ఇప్పుడు అంత క్లోజ్ గా అంత కన్వీనెంట్ గా నాకు తెలిసి ఎవడు ఇవ్వడు. ఇంకొకటి ఇప్పుడు వాడు మేము అనంతపూర్లో ఉండేటప్పుడు మీకు ఆల్రెడీ వాడు వీడియోలో చెప్పేశాను. అండ్ ఇప్పుడు ఒకటి చెప్తాను. వాడిని మేము అనంతపూర్లో నుంచి మేము ఇక్కడికి వచ్చేటప్పుడే వదిలేసి వచ్చేవచ్చు. కానీ వాడు మమ్మల్ని నాకు హెల్త్ బాగోపోయినా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వాడు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఒక అమ్మాయి లవ్ చేసిందని చెప్పిందని ఆ అమ్మాయి లేపుకెళ్ళిపోదామన్న ఆ పాప ఓవర్ యాక్షన్కి ఇది మైండ్లో ఎక్కిస్తే వెళ్ళిపోయాడు. సో ఆ వెళ్ళిపోయిన దాని తర్వాత 1 month అది ఫేక్ డబ్బులు వేయించుకొని మోసం చేసింది అనమాట. సో దాన్ని రియలైజ్ అయ్యి మళ్ళా మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం తీసుకోవసలే. కానీ నాకు ఓకే వస్తా అంటున్నాడు, వాడికి ఇంకొక ఆప్షన్ లేదు, మనల్ని నమ్మాడు. ఈసారి నిమ్మి అయితే ససేమేర వద్దు అన్నాడు. నేను మా నాన్న మాత్రమే నిమ్మిని బతిమాలి నేను ఓపెన్ చెప్తా. వాడు ఎప్పుడు ఏ పెంట చేసి వెళ్ళిపోయినప్పుడు నేను వద్దనే అంట. నేను అట్లా అనేస్తాడు. కానీ నేను కొద్ది కనెక్షన్స్ ఉంటాయి అయ్యో అని. కానీ నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చేయడంతో కొద్ది బ్రేక్ అయింది. ఇప్పుడు మెల్లిమెల్లగా అతుకుతుంది. ఇప్పుడు చేంజ్ అయ్యాడు, చాలా చేంజ్ అయ్యాడు. 3 months 4 months నుండి చాలా చేంజ్ అయ్యాడు. ఫస్ట్ అంటే నేను ఒకటి చెప్తానండి, ఆ సర్కిల్లో వాళ్ళ ఏరియాలో ఉండే మెంటాలిటీస్ తో వాడు అట్లా తయారైపోయి ఉన్నాడు. కానీ మన దగ్గర మనం మంచిగా ఉంటాం. నేను డప్పని కాదు, నా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా, నాతో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మేము మంచిగా చూసుకుంటాం లేదని అందరికీ తెలుస్తుంది. సో మనతో ఉండి వాడు కూడా మంచిగా అయిపోయాడు. సో అంటే మంచిగా నా అలవాటు అవన్నీ కావాలంటే వాడు చెప్తాడు. పరిచయాలు బట్టు ఉంటాయి. ఇప్పుడు నా పరిచయాలు ఉంటాయి బాగుంటాయని చెప్పి నేను మోసం చేయాలనుకుంటానా? లేదా పుట్టుకుతోనే బుద్ధులు వస్తాయి. అదే నేను నమ్మేది. ఇప్పుడు మనం ఉంటది. ఒకసారి మీరే చెప్పండి, నిమేష్ దా రాదు పుట్టుకతో బుద్ధులు అన్నాడు. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఏరియా ఉంది, ఆ ఏరియా అంతా స్లమ్ ఏరియాలో అంతా అందరూ ఒక టైప్ ఒక్కొక్క ఉంటారు, అంతా మాస్ ఆ ఏరియాలో అందరూ మోసం చేయాలి ఇది అది అన్నప్పుడు వాళ్ళకి కూడా అట్లే మెంటాలిటీ వస్తుంది. తప్పితే మంచి మెంటాలిటీ ఎందుకు వస్తుంది? మంచి వాళ్ళతోనో స్కూల్లో తిరిగి అంతా మింగిల్ అయితే మనకు కూడా ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు అని అనిపిస్తుంది. సో ఆ మెంటాలిటీ వాడు చిన్నప్పటి నుంచి 22 years వాడు 23-24 వరకు అక్కడ ఉన్నాడు. కాబట్టి మనతో 1.5 year ఉన్నాడు. 1.5 year కి 23 years కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది చెప్పండి. మన దగ్గరకు వచ్చాక ఇప్పుడు ఈ 3 months నుంచి చాలా చేంజ్ ఉంది. ఎంత చేంజ్ ఉందంటే నిజంగా చేంజ్ అవ్వలేండి అంటే ఈ పిల్ల నమ్మడం మానేశాడు, కానీ నేను నమ్ముతున్నాను. సో వాళ్ళు చాలా చేంజ్ ఉందండి. కొద్దిగా ఏరియా బట్టి వాళ్ళ దాన్ని బట్టి వాడు అట్లా వచ్చేది. ఏరియా బట్టి ఉండదు. ఇప్పుడు జూబ్లీస్ లో పుట్టినాడు, కోట్లు ఎట్లా లేపేలా టెక్నాలజీ ఉపయోగించి లేపాలని ఆలోచిస్తాడు, ఎట్లా స్కామ్ చేయాలని ఆలోచిస్తాడు. స్లమ్ లో ఉన్నాడు దారిలో పోయాను ఎట్లా కొట్టి డబ్బులు పీక్కోవాలని ఆలోచిస్తాడు. ఇద్దరు మైండ్ సెట్ ఒకటే, కానీ ఆలోచించే విధానం వేరుంటది అంతే. అట్లా ఆడ మంచి ఉంటారు, ఈడ మంచి ఉంటారు. ఏడ బీద ప్రాంతంలో స్లమ్ లో పుడితే నిజాయితీ ఉండరు అనేం లేదు, లేకపోతే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో పుడితే నిజాయితీ పనులు అనేం కాదు. 2 చోట్ల 2 ఉంటాయి, బుద్ధులు బట్టి ఉంటాయి అంతే. మనం దానికి వాడు పెరిగిన వాతావరణం బట్టు వానికి వచ్చే బట్టి ఉండదు. ఇప్పుడు 2000 10,000 సంపాదించేవాడైనా ఆడ 10,000 పెడితే ఎత్తేయడం ఉంటాడు. 10 లక్షలు సంపాదించేవాడు 10 రూపాయల నోటు పట్టినా కూడా ఏరుకునేవాడు ఉంటాడు. దొంగగారు ఎవరు చూడలే కదా. అట్లా బుద్ధులు అనేవి డబ్బు బట్టో పెరిగిన వాతావరణాలు బట్టో ఏరియాలు బట్టో. నేనైతే మాత్రం పెరిగిన వాతావరణం బట్టి ఫ్రెండ్స్ ఏంటంటే బావిలో కప్ప కాబట్టి ఏం తెలియదు కాబట్టి అంత మాగే ఉంటారు అనే టైప్ ఫీలింగ్ ఉంటారు. కాబట్టి నేను అంతా చూసి సముద్రం అంతా ఈదినోను కాబట్టి నాకు తెలిసి ఎవరు కమెంట్ మీరు చేసేది తప్పేంటి? అమ్మాయిలతో మాట్లాడిస్తున్నారు, వాడు నిజం అనుకుంటున్నాడు. సో వానికి చెప్తాడు. ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్ ఎట్లుంటుందో నాకు వానికి ఆ టైప్ ర్యాపో టైప్ కొట్లాడుకోవడము. ఇప్పుడు రమ్య అన్నాను అనుకో,
తర్వాత నేను సౌమ్యాన్ని వానికి ఏదైనా తగిలింది అన్నప్పుడు రమ్యాన్ని మర్చిపోతాడు. రమ్య పచ్చబొట్టేం పొడుచుకోడు కదా వాడేమి. తర్వాత సౌమ్య అయిపోయినాక ఇంకోరు వచ్చిన సౌమ్య పచ్చబొట్టేం పొడుచుకోడు కదా. అవన్నీ ఒక లైవ్ లో చెప్తాడు ఒక పార్ట్. నెక్స్ట్ ఇంకోటి వచ్చిందంటే దాని మీద నాకు కన్నా అనే టైప్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వాడి మనసులో పెట్టుకుని వాళ్ళు ఏదో మిస్ అయిపోయినారని ఫీల్ అయిపోవడాలో ఏముండవు. అంతేనా? వాడిని వర్క్ లో పెట్టండి, పని చేస్తే అర్థమవుద్ది. పని చేస్తే నిజంగానే అర్థమవుతుంది. అట్లా కొన్నిసార్లు కూడా అర్థమైంటది వారికి కూడా నాకు తెలిసి. మన దగ్గర వచ్చినప్పటి నుంచి వాడు ఎప్పుడే ఎక్కడికి బయట పనికేం పోలేదు. పని నేను చెప్పేది పనికి పోలే అంటే ఈడగానే మంచిగా ఉంటుందని ట్రై చేసినప్పుడు కొన్ని అటు ఇటు జరిగేటి ఉంటాయండి. అది ఇంకా ఇంకా అంతే. ఇంకా ఉన్నాయేమో మర్చిపోయాను, కొన్ని రాశాను కొన్ని రాయలేదు. ఇవి మెజారిటీ అడిగిన క్వశ్చన్స్ కి సింపుల్. ఇవన్నీ మీరు పెళ్లి ఇట్లా వీడియోస్ కి మీకు పెళ్లి జరగదు అని అన్నారు. క్లియర్ గా కూడా చెప్పేస్తాండి. ఆడు మంచోడే ఏమి అండ్ నేను క్లీన్ చెప్తా. వాడు మంచోడే ఏమి నువ్వు చెప్పేస్తా, నీకు ఉంది కదా మళ్ళీ నేను మర్చిపోతాను. ఒకటి, పెళ్లి చేసేటప్పుడు వాడు మాతోనే ఉండిపోతాను అంటే మేము అగ్రిమెంట్ రాయించుకొని ఆ ఊరు పోవడం ఆ పాప రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటామండి. అది ఇక్కడ చేస్తే మాత్రం లేదు. ఇక్కడ ఉన్నాను, నేను నాకు నచ్చినట్టు పెళ్ళి అయ్యే వరకు ఉండి దాని తర్వాత నాటకాలు ఆడతాను అని అనుకుంటే దాని తర్వాత ఏం జరగాలని బాండ్ రాసుకొని నేను ఎంతవరకైనా వెళ్తాను, ఎందుకంటే అది ఆడపాప కాబట్టి. సో అవన్నీ డిసైడ్ చేసి వాడు ఇక్కడ పెళ్లి చేయాలన్నప్పుడు నేను అన్ని ముందు వెనక చూసుకునే మాట్లాడతాను. ఇక్కడే ఉండిపోయేటట్టుంటే, ఎందుకంటే ఇక్కడే మాకు చెప్పిన సంబంధ వాళ్ళు అంటే మా మమ్మీ సర్కిల్లో కానీ ఎవరినైనా కొత్త చూసేటప్పుడు కూడా ఇక్కడ బాబు అయితేనే బాగుండు, కొద్ది హైట్ ఉంటే బాగుండు, అట్లా కొన్ని మంది అన్నారు అనమాట. మనం ఒప్పించి చేద్దాం అన్నప్పుడైనా మనం కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది ఇవి హామీలు. సో ఆ హామీలు ఇవి ఇచ్చేటప్పుడు మేము రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నాం కాబట్టి దాన్ని ఎంతవరకు అన్నది మేము చూసుకోవాలి, అంతే కదా మేము. సో వాడికి చెప్పి ఇది అదని అగ్రిమెంట్ రాసుకొని నీట్గా వాళ్ళ ఫ్యామిలీతో అన్ని చేస్తాము. ఎంత అగ్రిమెంట్ రాసుకున్నా కూడా మనలో ఉండాలి, అంతే మనం ఏం చేయలేము. ఇంకోటి నేను చెప్తానండి, ఆడు మంచోడు ఎప్పుడు roku అంటే వానికి నచ్చినట్లున్నంత వరకు మంచోడుగానే ఉంటాడు. లేదు ఏదైనా తేడా కొడతాది అంటే ఇప్పుడు ఏదైనా పని విషయంలో అయినా కొద్దిగా ఏదన్నా వానికి సరిపోలేదంటే వాడు మొగం మీదే మాట్లాడతాడు. అది నేను క్లారిటీ ఇస్తాడు, మొగం మీదే మాట్లాడతాడు. ఆడే మొగం మీద మాట్లాడినప్పుడే క్లాష్ వస్తాయి. అర్థమైంది? సర్దుకుపోయేది ఏమైనా ఉందా అంటే నాకు తెలిసినంత వరకు సర్దుకుపోయేది అయితే వారికిలో కనపడలేదు. వాడు ఈ 3 నెలల గురించి విడిచిపెట్టు, మళ్ళా 3 నెలల తర్వాత ఏదైనా జరిగే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి నువ్వు ఆలోచించే విధానం వేరు, నేను ఆలోచించే విధానం వేరు. ఎందుకంటగా వాడు ఎవరు వల్ల అనేది మైండ్ లో ఎంతవరకు పెట్టుకున్నాడు అనేది లేదు. నేను ఓపెన్ చెప్తా, వానికి లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చినాను, నాకు ఎవరు చెప్తారు, నేను చేయొచ్చా చేయకూడదా, నా మంచి కోసం మీద చెప్తా అనేది ఉండదు. నేను అనుకుంటే నేను పోవాలా, నేను చేస్తా, నువ్వెవరు చెప్పి నన్ను ఆడేవాడు కూర్చోద్దని ఇట్లా పొగరు సమాధానాలు భారీగా ఉంటాయి. నేను క్లియర్ గా చెప్తాను. సో వానికి కష్టం అంటే ఏంది తెలియదు. కష్టం చేయమని చెప్పినా కూడా వాడు చేయడు, వాడు బాధపడతాడు, మొగం మార్చుకుంటాడు. రిటర్న్ గా నువ్వేం చేస్తాను అనే టైప్ ఎదురు మాట్లాడతాడు. నాకేంది మీరు చెప్పేది అనే టైప్ మాట్లాడతాడు. క్లియర్ గా ఊరికే మంచిగా ఉన్నాడు అంటే మంచిగానే ఉన్నాడు. ఈ మంచి ఎంతవరకు అంటే వానికి నచ్చినట్టుంటే మంచి, లేదు కొద్దిగా తేడా అనిపిస్తే వాడు నచ్చినది ఆన్ ద స్పాట్ అది ఏమన్నా కానీ నేను ఇదే, నేను చేసేది ఇదే, నేను చేసుకునేది ఇదే అనే టైప్ మొహమ్మీని చెప్పేస్తాడు. సో ఇట్లా మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా ఒక చోటనే సక్సెస్ అయ్యేది కష్టము. ఎందుకంటే నేను ఎన్ని చోట్ల పని చేసింటాను, పనికి పోయింటాను, జాబ్ చేసిన, నేను ఎట్లుంటాను వాళ్ళ దగ్గర అనేది నాకు తెలుసు, ఎట్లా మెలగాలనేది కూడా నాకు తెలుసు. నేను ఎట్లా నుంచి వచ్చినాననేది నాకు గుర్తుంటుంది, ఎవరి నుంచి వచ్చినాననేది గుర్తుంటుంది. వాళ్ళ కోసం వాళ్ళు నన్ను ఏమన్నా నేను తీసుకోగలను. కానీ ఎట్నుంచి వచ్చినావు ఎక్కడికి వచ్చినావు అనేది మర్చిపోయి వాళ్ళ దగ్గరే మనం మాట్లాడతాము. నేను ఇప్పుడు ఏందనుకుంటుంది అనే టైప్ బిహేవియర్ ఉన్నప్పుడు లైఫ్లో ఎప్పటికీ నిలబడేది కష్టమవుతుంది. అదొకటి ఓపెన్ చెప్తాను. లేదంటే నేను దాచుకోను, నేను ఏది మాట్లాడేదో కట్టి మాట్లాడుకుంటాను అంతే. ఇవాళ నచ్చచ్చు, నేను మాట్లాడవచ్చు, మీ అందరికీ తెలుసు నేను మాట్లాడేది కరెక్టే కాదు. అది నాకు కొన్ని ఓపెన్ గా చెప్పడం నచ్చదు, నేను ఓపెన్ గా చెప్తా. వాడు ముందరైనా కూడా నేను ఓపెన్ చెప్తాను. ఏంటంటే వాడు కష్టపడే మన మైండ్ సెట్ ఉండదు, అదైతే క్లియర్. ఇంకోటి మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది మైండ్ లో ఉండదు, అది క్లియర్. అర్థమైందా? ఇవన్నీ మైండ్ వాడి మైండ్ సెట్ అది. ఓకేనా కానీ వాడు మాతో ఉన్నంత వరకు వాడిని బాగా చూసుకుంటాం, అదైతే ఎప్పుడు లోట్లేదు. అండ్ ఇంకొకటి వాడి ఫ్యూచర్ కూడా బాగుంటుందండి. మైండ్ లో మనతో ఉన్నంత వరకు వాడికి
ఎటువంటి లైఫ్ డోకా లేదు లేదు. వాడు చేతులారా నేను చెప్తే కదా, ఒకడు పొగరు ఒకడు అహంకారమే వాడిని అణిచివేస్తుంది, వాడిని కూల్చివేస్తుంది అన్నట్టు వాడి జీవితం వాడి మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఎప్పుడు వాడిని నాశనం చేయాలా చెడిపోవాలా అని ఎప్పుడు కోరుకోము. నేను వానికే వాళ్ళ అక్షరాలు చెప్పింటా, నువ్వు నిజంగా నా సొంతము ఫ్యామిలీనే అని అనుకుంటారని. నేను ఎప్పుడు నీ బుద్ధులు నువ్వు చేసే దానిలో బట్టి నీ బిహేవియర్ బట్టి ఆధారపడి ఉంటుంది నేను చెప్పిన. నీ గతం గుర్తు లేనప్పుడు మనం ఏం చేయలేము. గతం గుర్తు పెట్టుకుంటేనే ఎవడైనా మనిషి ఎదగలడు. గతం గుర్తు లేదన్నప్పుడు మనిషి ఎప్పటికీ ఎంత ఎదిగినా కూడా మళ్ళా లాస్ట్కి కిందకే పడతాడు. అది గుర్తు పెట్టుకుంటే చాలు, అంతే. అంతమించి చేయలేదని ఇది పెళ్ళి అంటారా, మనతో ఉన్నాడు అనుకో ఆటోమేటిక్ గా పెళ్లి కూడా అది అంటారు. నీకే చెప్పాలి ఊరికే అన్ని. ఇప్పుడు సూపర్ డూపర్ బంపర్ అని మళ్ళా అందరిలో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయండి. ఇప్పుడు మీలో కూడా నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, నాలో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. ప్రతి మనిషిలో ఉంటాయి వాడి నెగిటివ్స్ బట్టబాయి ఆడుతున్నాడు పిల్లడు. ప్రతి ఒక్కరిలో నెగిటివ్స్ పాజిటివ్స్ ఉంటాయి. ఓకే, అది ఎంతవరకు ఇప్పుడు నీకు నెగిటివ్ పాజిటివ్స్ ఉన్నాయి, నువ్వే ఆడని వేరే వాళ్ళ ఇంటికి పోయినాడు వర్కౌట్ అవ్వవు. నీ ఇంటి వరకు నీ గడపని దాటినంత వరకు నీకు వర్కౌట్ అవుతాయి. అట్లా మనం బయటికి పోయినోడు ఏందనేది మనం చూడాల. బయట మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే ఏందని చూడాల. ఫస్ట్ మనం ఏంది అనేది మనం తెలుసుకోవాలి. బాగోకపోయినా ఏది బాగా అన్నం పెడతాడండి. అన్నం పెట్టాడు పెట్ట ఇప్పుడు బాగోలేడు చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఇంట్లో షిఫ్ట్లు ఉన్నాయి, 2 రోజులకు రోజు పని చేయాలని చెప్పి మీరే 2 షిఫ్ట్ మీరు చేయలేని రిటర్న్ కూడా డైలాగ్ వేస్తాడు. అట్లాంటి ఉంటాయి. యాక్చువల్ చెప్పాలంటే నేనేం చేయాల్సిన అవసరం ఉందే లేదనేది నాకు తెలుసు. అది కానీ రిటర్న్ నువ్వు చేయాలి కదా ఈ రోజు అంటే మాట్లాడేది కూడా వస్తాయి. కష్టపడేది మెయిన్, అది పక్కన పెట్టండి. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇన్ని చెప్పినాడు కానీ వాళ్ళు మంచిగా కూడా 2-3 చెప్తా వినండి. అలవాట్లు ఏం సరే సింపుల్. అందరి ఫ్యామిలీలో ఉన్నట్లే మా ఫ్యామిలీలో కూడా మా ఫ్యామిలీ పర్సన్ అన్నట్లే ఇది కూడా అంతే. జరుగుతాంటాయి. తీగ తెగనంత వరకే ఉంటాయి. అవేనా తీగ తెగినాక మంచివే. నెగిటివ్ చెప్పి మంచి చెప్పవా? మంచిగా ఉన్నాయిలేండి, అలవాట్లు ఏం లేవు. డబ్బులు వేస్ట్ చేయడం అంటే ఎవరికేం రూపాయి పెట్టాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెడతాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెడతాడు, ఎవరికేం రూపాయి పెట్టాడు. కాబట్టి హ్యాపీగా నో ప్రాబ్లం. అంతే, వృధా ఖర్చులు ఏమి ఉండవు. అన్ని అతి తెలివి. బాగా తెలివి ఉంది అనుకుంటాడు, అస్సలు తెలివేలే. అంత అది ఎరిపప్ప తెలివి. అది భారీగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంది కానీ చెప్తున్నావు. అబద్ధాలు అయితే బీభత్సంగా ఆడతాడు. దాంట్లో తగిలేవాడు కూడా ఉంటాడు. ఇప్పుడు ఈ మాట అని అంటాడు, ఆ మాట అన్నావు కదా అంటే నేను సస్య మీద ఒప్పుకోడు. నీవు ఎంత తలగిన తప్పస్ చేయి నేను ఆ మాట అన్నాను అనేస్తాడు. అది ఇంకా 1,00,000 సార్లు అయినా ప్రూవ్ చేయొచ్చు. వాడు ఆ మాట అన్నాడు అనలేదని చెప్పాడు. అట్లా అబద్ధాలు అయితే బీభత్సం. ఇంకా స్టోరీలు చెప్తాడు ఊరికి పోయేదానికి, ఏందో చెప్పి పోయేదానికి, ఏందో చెప్పి మళ్ళీ నువ్వు అది చెప్పినావు అప్పుడు పోయినప్పుడు అంటే అది అప్పుడు కాదండి. నేనుంటా దసరా పోతానని చెప్పి పోయింటాను మేడం వర్క్ చేసి చోట. నెక్స్ట్ 10 రోజులకే దసరా పోతానంటే మొన్న దసరా పోయినావు కదా అంటే దసరా దీపావళి నేను అయిండేది, దసరా ఇప్పుడు వస్తాను అంటాడు. అట్లా వాడు అవి తెలిసిపోయేదట్లా ఏదో తెలివిగా ప్రవర్తించిన అనుకుంటాడు కానీ అన్ని దొరికిపోయేదట్లే ఉంటాయి అవన్నీ కూడా. అట్లా ఏదన్నా అప్పటికప్పుడే స్పాట్ అని దొరికిపోయినాడు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. అంతే, అంత నుంచి ఏం లే. వాడు హ్యాపీగా ఇప్పుడైతే హ్యాపీ బ్రహ్మాండంగా బాగున్నాడు. సంతోషమా? ఏమే అట్లా వాడు హ్యాపీగా పెళ్లి చేసుకుని హ్యాపీగా వాడు కూడా ఫ్యామిలీ సెట్ చేసుకుని హ్యాపీగా ఉండాలా అని చెప్పి నేను ఎప్పుడు చెప్తాను, మీ ఫ్యామిలీ అందరిలో ఇప్పుడు ప్రెసెంట్ నీకే మంచి వాల్యూ ఉంది, నీకే మంచి పేరు ఉంది. అది ఎట్లొచ్చింది అనేది మైండ్లో గుర్తుపెట్టుకో. అదే చెప్తాను నేను, అది మైండ్లో గుర్తుపెట్టుకో. అది పోయిందంటే నువ్వే ఛాన్సాలు మాట్లాడను నన్ను ఎంత చీప్గా చూస్తాడని దానికి 10 రెట్లు చూస్తారు. నువ్వు ఎత్తిపోతే ఇంకా 10 రెట్లు ఆనందపడే వాళ్ళు ఉంటారు చుట్టుపక్కల. గుర్తుపెట్టుకొని మెసులుకో, గుర్తుపెట్టుకొని లైఫ్ సెట్ చేసుకో అని చెప్తాంటాను. మనం ఎన్ని చెప్పినా మా తోక వంకర అన్నాడు, మనం ఏం చేయలేం. కాబట్టి అంటే ఎక్కువ వాళ్ళ రిలేటివ్స్ మాట ఎక్కువ వింటాడు, అది ఇంకో వాడి ఇష్టము. మనం ఏం మంచి ఏం చెడ్డ చెప్తాం, మనం ఎంతవరకు చెప్పగలము అంతవరకు చెప్పగలం. ఇట్లున్నా ఇట్లుంటారా అట్లుంటారా అని చెప్పగలము. ఉంటే మంచిదే, లేరనుకో వాళ్ళే ఫేస్ చేసుకుంటారు. అంతే, అంతమించేది మన దగ్గర ఉన్నంత వరకు అయితే తిండి బట్ట
ప్రతి దానికి ఏ ప్రాబ్లం అయితే ఏది ఉండదు, హ్యాపీగా జరుపుకుంటూ పోతాడు. ఉంటాడు అంటే ఏదో నాకు వీడియోలో కనబడుతున్నాడనే కాదు, వీడియోలో కనబడకపోకున్నా కూడా నాకు ఏదైనా ప్లాట్ఫామ్ జాబ్ లోనో ఏదైనా పెట్టించారన్నా కూడా, అంటే మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము బిజినెస్ ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో దాంట్లో చేసుకుంటారన్నా కూడా మాతోనే లైఫ్ అయితే హ్యాపీగా లైఫ్ కి వాడి డబ్బు సంపాదనకి డోకా ఎప్పుడు ఉండదు. సేమ్ ఎట్లున్నాడు సేమ్ ఇట్లనే చూసుకుంటాం, సేమ్ ఇట్లనే ఉంటాం. నాతో వీడియోలో కనిపిస్తానని కాదు, కనిపించకపోయినా దాంట్లో అవసరం లేకపోయినా వాడు దాంట్లో సెటిల్ అయిపోయినా కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాం. అదైతే 100% మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. ఎందుకంటే ఒకడి మిందే బతకాలని నాది ఎప్పటికీ లేదు. నేను బతకాలని కూడా లేము. ఇప్పుడు నిమ్మి కోసం అట్లా నెక్స్ట్ మేము కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కొద్దిగా వెళ్ళి మాది కూడా ఓన్ బిజినెస్ చేసుకుంటాం. సో యూట్యూబ్ ఉంటుంది నిమ్మికి సైడ్, అండ్ అది కూడా ఉండాలి. ఒకే దాని మీద మనం ఎప్పుడు రన్ అవ్వకూడదు. ఇది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అని మనకు తెలియదు కాబట్టి, సో మీ అందరి వల్ల ఇంతవరకు వచ్చాం. అండ్ ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ కాబట్టి నా తమ్ముడు గురించి కూడా చెప్పాను. అండ్ ఈ పిల్లలు కొద్దిగా ఎక్స్ట్రా చేశాడు. నేను మొగ మీద చెప్తాను, నీకు తెలుసు కదా, నేను మొగ మీద చెప్తా. ఆడే అయినంటే ఎప్పటికప్పుడు మొగ మీద మాట్లాడి మొగ మీద ఒరిజినల్ జెన్యున్ గా మాట్లాడితేనే అది మనకు రేపొద్దున ఎఫెక్ట్ ఉండదు. అప్పుడు ఏదో తప్పుగా అనుకున్నా ఫ్రీ ఉండడు, నీ మీద భయం చాలా ఎక్కువ అంతే. అంతవరకు అది నీదే భయపడ్డా భయపడతారులే కానీ భయపడేది ఏముందిలే కానీ అది మామూలే అట్ట అంతే. ఇంకేం లేదు, సెపరేట్ అయిపోయినాడు, చాలా మారాడు, ఇంకా మారిపోతాడు. మారిపోయి అంతే. పెళ్లి చేసుకొని మసం ఉంటే పెళ్లి చేసుకుంటే వాడు ఇంకా బాగుంటాడు. అంతే హ్యాపీ సెట్ చేసుకొని ఆ పొగరు బాట్లు అవన్నీ తగ్గించుకుంటే రేపొద్దున అన్ని చోట్ల చెల్లవు కాబట్టి అవన్నీ కొద్దిగా అది మెయిన్ గా బయట చల్లదండి. పొగరు మాటలు ఇంట్లో చెల్లుతాయి, బయట చల్లవు. ఇంట్లో కూడా చెల్లేదంతా నీకు సంపాదన అందరికీ చెల్లుతుంది. ఎవరికైనా సంపాదన లేదంటే ఎవడు ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు పడరు, నీ మన మాట్లాడే డైలాగ్ ఎవడు తీసుకోరు. అది అందుకు వాడు జీవితాన్ని తెలుసుకుంటా వాడి మాట అదుపులో పెట్టుకోవడము. కష్టపడితే వాళ్ళ లైఫ్ బాగుపడుతుంది. కష్టపడితే నలుగురు చూస్తారు, నలుగురు గుర్తుపడతారు. ఈడ కూడా కష్టపడే మెంటాలిటీ ఉంది కదా, ఇంకో చోట పంపిస్తారు. లేదు నేనెందుకు చేయాలా, నాకేం అవసరం, నేను ఎందుకు చేసుకోవాలా అన్నామంటే రేపొద్దున ఇంకోటి ఏదన్నా ఇచ్చే కూడా. ఇంకొకటి మనం ఎప్పుడైనా ఒక మనిషితో ఉన్నామంటే వాళ్ళతో ఏమైనా యూజ్ ఉందంటేనే ఆ మనిషితో ఉందామన్న నేచర్ కూడా మంచిది కాదు ఎప్పుడైనా ఎవరికి. అది చాలా చెడ్డ పని. ఇప్పుడు నేను బాత్రూంలో కడుక్కోగలను, అంట్లో తోముకోగలను, ఏరా చేయగలను. నాకు అంత సీరియస్సే కదా. వీళ్ళ తమ్ముడు బ్యాచ్ వీళ్ళే నేను బాత్రూమ్స్ ఐ డోంట్ లైక్ దట్ టైప్ ఆఫ్ అంటాడు. ఓకే ఏంటంటే రేంజ్ కదా, అందుకు అట్లా అనిపిస్తుంది. మనకు అట్లేవు. అంటే చిన్నప్పటి నుంచి ఈ పిల్లడు కూడా ఏం కష్టపడేం కాదు, మేము ఏం కష్టపడను కాదు. మా ఇంట్లో బాత్రూమ్ లో ఏం క్లీన్ చేయలేదు. నిమ్మి నేను వాడుకున్న బాత్రూమ్ అందరూ వాడుతాం. మా ఇంట్లో వాళ్ళు ఎందుకు ఉన్నారే? మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, పవన్, నేను మామూలు జోక్గాలే కానీ అట్లా ఏదైనా గుర్తుండాలి. మనం ఏం పని చేస్తామో మనం ఏం చేయగలమో చేయలేము. నిమ్మి ఒకటే పని చేస్తాడు, వాష్రూమ్ క్లీనింగ్. దండి చేసినా నేను కోళ్ళు కూర్చున్నాడు, పెంటలు తీయడాలు, మొత్తం అంతా క్లీన్ చేస్తాను. అట్లా అన్ని ఉంటాయి. ఎప్పుడు పని వాళ్ళు దొరకలేనప్పుడు రోజు ఏం కాదు. దాన్ని కూడా ఎంత బాగా పెంటేస్తాడు, వాటర్ వేసేసి ఇట్లా పైప్ తో ఇట్లా అంటాడండి. కానీ పిల్లలు షిట్ ఎత్తారంటే అనంతపూర్లో ఎట్లా చేసింటే నేను బయట బాగా నా కోసమే పుట్టాయేమో, నా కోసమే పెంట కూర్చుంటాను. అలాగా కోళ్ళు నానద్దు, కోళ్ళన్నీ చనిపోయినాయి. ఎంత చేసినా నేను పెంచుకున్నా చేసుకున్నాలే, నీకేం తిన నాకు ఇష్టమే నాకు కాబట్టి మనమేం చేసుకుంటాం. అండ్ కోళ్ళు అయితే మాత్రం మొన్న చనిపోయినాయి. మళ్ళీ అడుగుతారు మన కోసుకొని, నేను నిజం కోసుకొని తినలేదు. మా అమ్మ అయితే అదే బాధపడుతుంది, కనీసం నువ్వు రాకేనే ఇవ్వచ్చు కదా, ఊరికే చచ్చిపోయాయి. కోళ్ళన్నీ చనిపోయినాయి. ఇంకా 3 మిగిలే. నాకు తెలిసి ఎవరో విషం పెట్టారు, పురుగులు పెట్టి చచ్చిపోతారు. చెప్పాలా ఒకటి ఇక్కడ మాత్రం మా కోళ్ళకి ఏదో పెట్టారని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే అవి చాలా స్ట్రాంగ్ ఇవి. అలాంటిది అవి టప్పు లేసిపోయి 2 రోజుల్లోనే
15 కోట్లు అట్లా చనిపోయినాయి. నేను ఇంకా అయిపోవడం మానేశాను. అదే అండి, ఇంకా ఇప్పుడు చూసినారు కదా మనోడు 4 సంవత్సరానికి ఎంత చేంజ్ అయింది అనేది. కష్టపడి అన్నేళ్ళు కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి ఊరు తిరిగి ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి జాబులు తెచ్చుకుని ఆడ హాస్టల్లో పెట్టే తిండి తినలేక బయట రూముల్లో కొంతమంది నుండి వంట చేసుకునే ఇబ్బంది పడి అంతగా క్యాబుల్లో బస్సుల్లో తిరిగి ఉద్యోగాలు చేస్తానని అంతా పోల్చుకుంటే ఈడు 1.5 సంవత్సరాలు ఎంత చేంజ్ అయినాడు అనేది మీకు అర్థం ఏంటుంది. మీకు అర్థం కాకపోయినా కూడా వాని మనసులో అర్థమైతే బెస్ట్. ఇంకేం ఉండండి, ఇంకో 4 రోజుల్లో 4 ఉంగరాలు వేసుకొని కనపడతాడు. సంతోషం చీటీ వస్తుంది, ఉంగరాల సొమ్మేమో అందరికి ఇట్లా అంటాడు ఇట్లా రజనీ. అండ్ వాడు అట్లే ఉండాలి. అండ్ వాడికి ఇంకా పాపం సంతోషం బాగుండే. ఒకసారి 2 ఉంగరాలు నేను అని వెళ్ళిపోయినాడు. నెలకి మనిషి రూపురేఖలు మారిపోయి నల్లగా అయిపోయి బొచ్చని తిట్లు అయిపోయి స్పీకప్ అయ్యి ఆ వీడియోలు కూడా ఉంటాయి చూడండి. వచ్చినాడు ఉంగరాలన్నీ ఓం ఫట్ స్వాహా చేసుకుని వచ్చినాడు. అట్లా లైఫ్ అంత ఈజీ కాదు బయటికి పోయి బతకడం అంటే. ఇప్పుడైతే మళ్ళీ చీటీ అంతా ఉంది కాబట్టి ఇప్పుడు 4 ఉంగరాలు వేస్తాడు. అండ్ ఇంకొక సంవత్సరంలో చైన్ కొంటాడు. అంతా బాగా కనబడితే ఇంకా సంతోషమే. బంగారు వేసుకొని హ్యాపీగా సంపాదించుకుని నలుగురిలో పేరు మర్యాద కూడా వాళ్ళ బంధువులు అందరూ ఉంటాయి. ఎందుకంటే నాకు తెలిసి వీళ్ళందరూ ఈడే టాప్ లో ఉన్నట్టున్నాడు. ఈడు కాలేజీలో పోయినప్పుడు కూడా నాగే చెప్పి నవ్వుతాంటారు, ఏంది మన ఓవర్ యాక్షన్, ట్రాలీ బ్యాగ్ ఇక్కుంటా బిల్డప్ ఇచ్చుకుంటా పోతాంటాడు కాలనీ అంతా ఏం వీడియంపా అని. కాలనీ అంటే అది ఇట్లా కాలనీ కాదు, గుడిసెలు ఉంటాయి కదా అట్లా దాంట్లో ఇప్పుడు ట్రాలీ బ్యాగ్ ఇక్కుంటా పోవడాలు కుళ్ళుకుంటారు. ఆ కుళ్ళుతోనే చెడగొడతారు కూడా. ఏడుకో పోయి బాబు వస్తాడు వాడు వచ్చి మళ్ళీ ఈడే పడాలి గుడిసెలు కాడ అని. అట్లా అది వాడికి మనం మంచి చెప్పినాం అనుకో వాడు ఎందుకు ఇచ్చుకుంటాడు. అయినా మేము అట్లా చెప్పంలే. అండ్ ఇంకోటి వాడు మంచిగా చెప్తాం కానీ చెడు ఎప్పుడు చెప్పాం. ఇంకా అందరికి ఏమంటారు తదాసు. మీరు ఏమైనా ఆశలున్నా ఏం కోరికలున్నా మీకు లైఫ్ లో సక్సెస్ అయిపోవాలి ఈ వీడియోతో. అండ్ నాకు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ వాచ్. అండ్ నిమ్మిది అండ్ వాడిది కొద్దిగా జరిగింది, అప్లోడ్ చేద్దామా లేదా అని ఆలోచిస్తారా. సో ఇంకా అంతే, బాయ్.